జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలంటే ఇసుమెత్తు కూడా బాధ కలగదు. ప్రజలు నీళ్ళల్లో ఉన్నారేమో, ఇబ్బందులు పడుతున్నారేమో అని జగన్మోహన్ రెడ్డి మనసులో ఏ కోణం లేదు. వాస్తవానికి ఆయన లండన్ టూర్ మనందరికీ తెలుసు. ఏదో 20 రోజులు 25 రోజులు ప్లాన్ చేసుకున్నాడు. వాస్తవానికి వరదల వల్ల ఏమంటే లండన్ టూర్ క్యాన్సిల్ చేయించుకుంటాడు, ప్రజల దగ్గర ఉంటాడులే, ఏదో సహాయ సహకారాలు చేస్తాడని చాలామంది అనుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డికి అలాగ ఉండదు. నేను మొదట్లోనే చెప్పా, ఈయనకి ప్రజలంటే బాధ కానీ తీపి కానీ అలాంటిది ఏమి ఉండదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలవగానే ఇంటి చుట్టూ ఉన్న పేదలను ఖాళీ చేయించాడు. ఇప్పుడు కూడా లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకోకుండా పారిపోవడానికే రంగం సిద్ధం చేసుకున్నాడు. అంటే ప్రజలు వాళ్ళ ఏడుపు ఎలాగైనా ఎవరైనా ఉండి వాళ్ళు ఎలాగైనా చావనండి, నేను మాత్రం పారిపోతా, ఫారెన్ వెళ్ళిపోవాలి, నన్ను మాత్రం అడ్డుకోవచ్చు, నా జల్సాలను అడ్డుకోవద్దు, నేను మాత్రం ఫారెన్ వెళ్ళాల్సిందే. మరి అంత ఇంపార్టెంట్ పని ఏముందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ నిజంగానే ఏదో రిలాక్స్ అవ్వడానికో సేద తీర్చడానికి వెళ్తానంటే ఒక వారం ఆగానే వెళ్ళొచ్చు, అది పెద్ద సమస్య కాదు. 10 రోజులు ఆగి వెళ్ళొచ్చు, లేదా ఈ సెట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. కానీ లేదు నేను ఇప్పుడే వెళ్తా అన్నాడు అంటే మరి దాని వెనక ఏముందో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగాడు అంటే వరదల వల్ల ఆగల. ప్రజలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినాయి కాబట్టి లండన్ టూర్ను హోల్డ్ చేసుకున్నాడు, లండన్ టూర్ వెళ్లకుండా ఆగాడని ఎవడని అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు. ఎందుకు ఆగాడంటే పాస్పోర్ట్ కష్టాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి పోయిందో డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు అయింది. దాంతో జనరల్ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నాడు. 5 ఏళ్ల పాటు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి సిబిఐ కోర్టులో కూడా ఇస్తే సిబిఐ కోర్టు కూడా అంగీకరించినట్టుంది. ఒక 5 ఏళ్ల పాటు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పినట్టుగా ఉంది. సో ఆ పాస్పోర్ట్ ఇంకా రాలేదు, దానికి సంబంధించి నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆగాడు అంతే తప్ప వరదలు వచ్చాయనో ప్రజలు నీళ్ళలో మునిగిపోయారనో జగన్మోహన్ రెడ్డి ఆగలేదు నాన్న. ఆయనకి ప్రజలంటే బాధ లేదు, తీపి లేదు. 5 ఏళ్లలో ఇలాంటి విపత్తులు చాలా వచ్చాయి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం దగ్గర మొదలు పెడితే, కరోనా దగ్గర మొదలు పెడితే, కృష్ణా వరదల దగ్గర మొదలు పెడితే అనేకం వచ్చాయి. కృష్ణా వరదలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన మొదట్లోనే కృష్ణా వరదలు వస్తే జెరూసలేం యాత్రకు పారిపోయాడు. ముఖ్యమంత్రి అయిన మొదటి టూర్ అదే జెరూసలేము. కృష్ణా వరదలు వచ్చాయి, వదిలేసి జనాన్ని వదిలేసి పరారైపోయాడు, పత్తా లేకుండా పోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇవన్నీ కూడా ఉత్తిదే, డ్రామా. జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే డ్రామా. గతంలో తిత్లీ తుఫాను వచ్చినప్పుడు అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే తిత్లీ తుఫాను వచ్చినప్పుడు అవెంజర్స్ సినిమాకి వెళ్ళడం, కృష్ణా వరదలు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళటం, ఇప్పుడేమో విజయవాడ మొత్తం మునిగిపోతేనేమో లండన్ వెళ్ళటం. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అదే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఎల్లుంటే, ఆయన అధికారంగానే ఉంటే ప్రతిపక్షంగానే ఉంటుంది, పక్కన పెడదాం. ఎల్లుండి ఉంటే ఈ పార్టీకి ఏమి రాసేవాళ్ళు ఏం మాట్లాడేవారు నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు గారు నిరంతరం ఆయన ఉదయం 6 దగ్గర మొదలు పెడితే అర్ధరాత్రి 2-3 వరకు ప్రజలతోనే ఉన్నాడు, వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నాడు, మీటింగులు పెట్టుకుంటున్నాడు, కలెక్టర్ ఆఫీసులోనే బస్ చేస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏదో తూతూ మంత్రంగా ఒకసారి బయటకు వచ్చేసి కనపడి అందరినీ బాగుందా అని చెప్పి అడిగి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి రాలేదు. నిన్నటి వరకునేమో ఆ బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. ఇప్పుడు రాజకీయం చేద్దామని వచ్చి చివరికి అందరూ సహాయ సహకారాలు అందుతున్నాయంటే ఏం చేయాలో తెలియక చంద్రబాబు ఇల్లు మునిగిపోద్ది కాబట్టి బుడమలేరుని వదిలేరని చెప్పి ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయాడు. బుడమలేరు గేట్లు అన్నాడు, అబాసుపాలయ్యాడు. మరి బుడమలేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి చూపిస్తే మంచిది. బైక్కి టోల్ కట్టినట్టుగా బుడమలేరుకి మరి గేట్లు ఏమైనా పెట్టారేమో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పాస్పోర్ట్ కష్టాలు వచ్చాయి. డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేది ప్రస్తుతానికి రద్దు అయింది. దానికి ముఖ్యమంత్రి హోదా లేదు కాబట్టి, ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ పాస్పోర్ట్ అనేది పనిచేయదు. మరి జగన్మోహన్ రెడ్డి విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. ఎలా కావాలి? డిప్లొమాట్ పాస్పోర్ట్ లేనప్పుడు ఎలాగ వెళ్ళాలి? జనరల్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. జనరల్ పాస్పోర్ట్ కూడా అది కోర్టు అనుమతితో తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు. ఇప్పుడు మీరు నేనంటే తీసుకోవచ్చు. ఎందుకంటే మనమేమే ఆర్థిక నేరస్తులం కాదు, ఉగ్రవాదులం కాదు, లేకపోతే ఇలాంటి కేసులు ఏమి సిబిసిఐడి కేసులు ఏమి పెట్టుకోలేదు, ఈడీ కేసులు ఏమి మన మీద ఏమి లేవు కాబట్టి మనం వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడు పడితే అప్పుడు పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళడం కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే దేశం దాటి బయటకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి తన కూతురును చూడాలంటే ముందు కోర్టులోకి వెళ్ళిపోయి చేతులు కొట్టుకుని అయ్యా మా కూతురు దగ్గరికి వెళ్ళాలని అడగాల. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అలాంటి పాపాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. దేశం వదిలి పారిపోకుండా జగన్మోహన్ రెడ్డి అలాంటి పాపాలు చేశాడు కాబట్టి కోర్టులు అలాంటి ఆంక్షలు పెట్టాయి. స్టిల్ ఈ రోజుకి అంటుంటారు కదా, వైసీపీ వాళ్ళు ఏదో అంటుంటారు కదా, మీరు నిరూపించారు అవినీతి, మా అన్న దేవుడు రాముడు 10 ఏళ్ల నుంచి సాగుతున్నాయి. ఎందుకు సాగుతున్నాయంటే మేనేజ్ చేసుకోతున్నాడు. మరి కోర్టు కూడా చెప్పింది అదే, మేనేజ్ చేసుకోతున్నాడు. మరి 10 ఏళ్ల నుంచి మీ అన్న ఇంత చేసినాడు, కోర్టు పర్మిషన్ తీసుకోండి, ఎందుకు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళకపోతున్నాడు, ఎందుకు చెప్పలేకపోతున్నాడు అన్నమాట. ఎందుకు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళకపోతున్నాడు? కోర్టు పర్మిషన్ లేకుండా కేసులన్నీ నీరు గారిపోతే ఎందుకు వెళ్ళకపోతున్నాడు? ఈ రోజు కూడా ఏంటి, లండన్ ఖరారు ఫిక్స్, అది వెళ్ళిపోవడమే. దాన్ని ఎవరో ఆపకూడదు. మళ్ళీ లండన్ ఆపితే జగన్మోహన్ రెడ్డి పెద్ద కష్టం వచ్చేది. ప్రజలను వరదలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి నష్టమా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆంధ్రాలో ఉన్నాడు, తెలంగాణ ఉన్నాడు, పక్కన బెంగళూరులో ఉన్నాడు, వెళ్ళిపోయి చివరికి తాడేపల్లి ప్యాలెస్ కూడా ఖాళీ చేశాడు. అందరూనేమో వరదలు వచ్చి విజయవాడ వరద ప్రాంతాన్ని ఖాళీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోగానే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేశాడు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రతిపక్ష హోదా కూడా లేదులే. ప్రతిపక్ష పార్టీ నేత హోదా అందామంటే ఆ హోదా కూడా లేకుండా చేశారు ప్రజలనుకో. కానీ ఇలాంటి నేతను ఎక్కడో చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గతంలో జరిగినటువంటి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. నిన్ను 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడేశారు?
నువ్వు నేర్చుకోవాలి. 23 సీట్ల నుంచి ఈరోజు టీడీపీ ఎందుకు 164 సీట్లకు వచ్చింది? వాళ్ళు ప్రజలు ఎందుకు మనల్ని కాదన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కావాలనుకున్నారు అనేది తెలుసుకున్నారు. కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పాలన తరువాత ఇద్దరి పాలనని బేరేజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంత దరిద్రమైన పాలన ఎక్కడా లేదని వాళ్ళు గమనించారు. కాబట్టి ఈరోజు కూటమికి ఇచ్చారు. వాళ్ళు నిజంగా నువ్వు కూడా తప్పులు చేశానని నువ్వు ఫీల్ అయ్యి ఉండుంటే 5 ఏళ్లలో ఆ తప్పులు మళ్ళీ జరగకుండా ఉండే ప్రయత్నం చేయాలా. ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వకపోయినా ఆ పాత్రను నువ్వు పోషించాలా. బట్ అంతేగాని నేను వరదల సమయంలో రాజకీయం చేస్తా, చనిపోయినప్పుడు రాజకీయం చేస్తా, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలకు కావాల్సింది ఏంటి? నువ్వు మాట్లాడే రాజకీయం కాదు, నువ్వేమి ఇచ్చావు ప్రజలకి, అది కావాలి. ఇవన్నీ వదిలేసి నేను అసలు లండన్ టూర్ ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి 25 రోజులు? నాకైతే అర్థం కాలేదు. 25 రోజులు పెట్టుకున్నాడు. వాస్తవానికి గతంలో వెళ్ళేవాడు 2 రోజులు 3 రోజులు, మా అయితే వారం రోజులు ఉండేది. ఎన్నికల ముందు కూడా వెళ్ళి వచ్చాడు కదా కూతుళ్ళ దగ్గరికి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయ్యాక కూడా వెళ్ళినట్టున్నాడు కదా మధ్యలో ఒకసారి ఫలితాలకు ముందు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే ఇది కేవలం కూతుళ్ళను చూడటానికంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే తన టూర్ని క్యాన్సిల్ చేసుకోలేదు, అందులోనూ లాంగ్ టూర్ పెట్టుకున్నాడు. ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది. అంటే అక్కడ ఏదైనా రాజకీయం చేయాలనుకుంటున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా అక్కడ ఏమైనా సెటిల్ చేసుకుంటున్నాడా, లేదా ఈ నగదుకు సంబంధించి ఏమైనా అక్కడ లావాదేవీలు ఉన్నాయా, ఇలాంటి అన్ని కోణాల్లో ఆలోచించాలా. మరి చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వరదల వల్ల ఆగిపోయాడు అనుకుంటున్నారు. కానీ వరదల వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కష్టాలు వచ్చినాయి. పాస్పోర్ట్ లేదు ఇప్పుడు. ఆ పాస్పోర్టు కోసమే విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి వేరొకరికైతే ఈజీగా వచ్చేది పాస్పోర్టు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడిగా ఉన్నాడు కాబట్టి, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి, లుకౌట్ నోటీసులు లాంటివి గతంలో ఇచ్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి దేశం దాటిపోతాడనే ఆరోపణలు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ రావడం ఆలస్యమైంది. వాస్తవానికి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంటే కోర్టు అనుమతితో వెళ్ళిపోయేవాడు. కోర్టు అయితే లండన్ టూర్కు అనుమతి ఇచ్చింది, అందులో డౌట్ లేదు. బట్ వెళ్ళడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే పాస్పోర్ట్ లేదు, డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు అయింది. కాబట్టి జనరల్ పాస్పోర్ట్ కావాలా. దానికోసం కోర్టుకి వెళ్తే సరే కోర్టు ఏమందంటే తీసుకో 5 ఏళ్లకి జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి, మాకేం అభ్యంతరం లేదని చెప్పి సిబిఐ కోర్టు చెప్పింది. కాబట్టి పాస్పోర్ట్ అయితే వస్తుంది. బట్ పాస్పోర్ట్ లేట్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాధ. ఈ పాస్పోర్ట్ను తొందరగా తెచ్చుకుని తొందరగా వెళ్ళిపోవాలని తెగ ఆతృత పడుతున్నాడట. పాస్పోర్ట్ ఈ క్షణం ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు నైట్కే జంపు, మళ్ళీ లేదా రేపు జంపు. జగన్మోహన్ రెడ్డి కేవలం పాస్పోర్ట్ ఎప్పుడు చేతికి వద్దా అని ఎదురు చూస్తున్నాడు. అంటే ప్రజలు వరదలో ఉన్నారేమో, ఇలాంటి సమయంలో నేను వెళ్ళకూడదేమో, నేను అండగా ఉండాలేమో, ఒక పార్టీ నేతగా నేను ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలేమో, ఏదో ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. మరి లండన్ వెళ్ళి ఏమైనా పంపుతాడేమో మనకైతే తెలీదు. వరదలు వచ్చాయి, తగ్గిపోతున్నాయి, అందులో మళ్ళీ నార్మల్గా అయిపోతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ₹1,00,00,000 రాలా. అది కూడా పార్టీ నుంచి, మరి భారతీయ సిమెంట్ నుంచి, సండూరు పవర్ నుంచి ఏమి లేవు. ఇప్పుడు హెరిటేజ్ ఉంది, చెరో 2 కోట్లు ఇచ్చినట్టున్నారు. 2 రాష్ట్రాలకి, దానికి 2 కోట్లు, దీనికి 2 కోట్లు, 4 కోట్లు ఇచ్చినట్టున్నారు హెరిటేజ్ నుంచి. మరి జగన్మోహన్ రెడ్డికి భారతీయ సిమెంట్ ఉంది, సాక్షి ఉంది, సండూరు పవర్స్ ఉంది. మరి వాటి నుంచి ఎందుకు ఇవ్వట్లేదో నాకైతే అర్థం కాల. భారతీయ రెడ్డి కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇచ్చేది వైసీపీ పార్టీ నుంచి ఇస్తాడట. భారతీయ రెడ్డి కానీ అలా ప్రాఫిట్స్ నుంచి కానీ ఏమి రూపాయి తీరు. ఆల్రెడీ ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్రోల్ రూపంలోనే దెబ్బారు కదా సాక్షికి. దాని నుంచి ఆయన తీసేవచ్చు కదా. పోనీ దానికో కోటి దీనికో కోటి 50 లక్షలు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లా సాక్షికి? ప్రజల నుంచి తీసుకున్న సొమ్మే కదా. ప్రజలు విపత్తులు ఉన్నప్పుడు పెడితే మీ సొమ్మేం పోయింది? ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ అయితే ఫిక్స్ అయింది. బట్ పాస్పోర్ట్ ఇబ్బంది వల్ల, పాస్పోర్ట్ ఆగటం వల్ల ఈరోజు లండన్ టూర్ని ప్రస్తుతానికి హోల్డ్ చేశాడు తప్ప వరదల వల్ల కానే కాదు.